మోంతా తుపాను సిక్కోలు జిల్లా రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. వరి పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో వానలు పంటల్ని ముంచేశాయి. పొలాల్లో నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. వాగులు గెడ్డలు పొంగి ఆ నీరు కూడా పొలాలకు చేరుతోందని చెబుతున్నారు. నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. మరో 10 రోజుల్లో వరి పంట కోతకొస్తుందని ఆశపడిన శ్రీకాకుళం జిల్లా రైతుల్ని మొంతా తుపాను నిలువునా ముంచేసింది. ఈదురు గాలులు నడ్డి విరవగా కాలువలు గెడ్డలున్న ప్రాంతాల్లో పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. రెక్కల కష్టం కరిగిపోవడంతో అన్నదాత కళ్లల్లో కన్నీరే పారుతోంది. ఆముదాల వలస, బూర్జ, ఇచ్చాపురం, నందిగాం, పలాస, మందస, లావేరు, జీసిగడ మండలాల్లో పంట నష్ట తీవ్రత అధికంగా ఉంది. కోసుకొని ఇంటికి పట్టుకెళ్తామని టైం అప్పుడు నీటి మునిగిపోయి ఇలా ఉంది పరిస్థితి. పెట్టిన పెట్టుబడి ఇంచుమించు ఎకరానికి ఒక 25,000 వరకు ఉంటుంది. కానీ మాకు వచ్చింది ఇప్పుడు ఈ పంటలు ఏమైతే రాదు. ఈ ధాన్యం కొనుగోలు కూడా కష్టమే. 4 రోజుల నుంచి నీటి మునిగిపోయి మొక్కలు వచ్చి ఉన్నది. ఇవి కొనడానికి కూడా చాలా ఇబ్బంది పెడతారు. సుమారు 4-5 రోజులైన వర్షం ప్రారంభమైంది. విపరీతంగా రాత్రి కొండ కోతగా పడిపోతుంది. మరి రైతులు పూర్తిగా నాశనం అయిపోయాము. ఇంతవరకు అధికారులు కూడా ఎవరు స్పందించట్లేదు. మేము చెప్పినా ఎవరు రావడం, వచ్చి చూసుకొని వెళ్ళిపోతే సరిపడను. చూడడానికి కూడా ఎవరు రావడం లేదు. మదుపు పెట్టి ఎరువేసి విత్తనాలు చల్లి దుక్కిలు దున్ని ఇవన్నీ అయిన తర్వాత సరి కోతకు వచ్చి నోటి మీదకి వచ్చిన ఆహారం ఈరోజు ఏమీ లేకుండా అయిపోతుంది. మరి వీటి గురించి మరి గవర్నమెంట్ ఏటి స్పందించి మాకు ఏటి సహాయం చేస్తుందని ఆశపడుతున్నాము. నీరు తీయాలంటే కింద గడ్డపోటు తగిలింది, నీరు కిందకి వెళ్ళటం లేదు. ఈ వర్షాల వల్ల మా సేవలు కొంపు కొట్టేసి ధాన్యాలు కుళ్ళిపోయి మా శ్వాసన వచ్చేసి ఎందుకు పనికిరాలో మాకు ఎవరు పొందించడం లేదో, ఎవరు వచ్చి చూడటం లేదో. ఇది ఏమిటి ఇలా జరిగిందని ఒక్క అధికారి కూడా ఎవరు పొందించడం లేదు సార్. అందరూ పడిపోతాము. ఇదిగా ఇలాగే నీటిలో మునిగిపోయి ఉన్నాము. పంట వదులుకోలేక ఉండలేక జీవించుకోలేక పిల్లలు తిని నాశనం అయిపోయి మతుపులు పెట్టేసి ఈ విధంగా ఉన్నాం సార్. ఏం చేస్తాము? పులాడేసి బంగారాలు పొద్దులెట్టేసి ఈ విధంగా మేము పెవరదెళ్తుంటే ఈ విధంగా ఇదిగో గింజలు మొలకొచ్చాని, విత్తనాలు కూడా మొలిచాని, దాన్ని మరి ఎందుకు పనికిరావో. జిల్లాలో తుపాను ప్రభావంతో 23 మండలాల్లోని 332 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆముదాల వలస, ఇచ్చాపురం, నందిగాం, జీసిగడం, లావేరు, నరసన్నపేట మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. జిల్లాలోని 3,620 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. 8 మండలాల్లో అధికారులు నష్టాన్ని గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. ఈదురుగారులకు కోతకొచ్చిన పొట్ట, గింజ గట్టిపడే దశలో ఉన్న వరి పైరు ఎక్కడికక్కడే నేలరాలిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మాకు కోతకొచ్చే టైంకి ఈ అకాల వర్షాల వల్ల ప్రభుత్వాలు కూడా ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైతులు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం ఎక్కడైతే ఉందో అక్కడికి అధికారులు వెళ్ళి వాటిని పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందేలా కృషి చేస్తారని ఇందు మూలంగా కోరుకుంటున్నాం. ఈయన టైం ఇప్పుడు పడిపోయి మరి పనికిరామండి, హారం పట్టకంటే కూడా పడిపోయి మరి రైతులు పాడైపోయారు. ఏరు లాగినా కొంచెం లాగినా గడ్డేం లాక్కుంటుంది. ఈ వ్యవసాయాలు ఈ సంవత్సరం పనికిరామండి. ఏమన్నా మీరేం సాయం చేస్తారో మరి ప్రభుత్వం వారు సాయం చేయాలా. రైతులు పాడైపోయాము. చేలు వ్యవసాయాలు పడిపోయి చిన్న మొక్క దూరిపోయి అవి కట్టలు కాటాకి పనికిరావు, కోతకి పనికిరావు. ఇప్పుడు మేము ఏం చేయాలో ఎలాగ బతకాలనేసి బంగారాలు పొద్దు పెట్టుకుంటూ ఇలాగా మేము సేవ చేస్తే మీరు ఏ ఫలితం చేస్తారో ప్రభుత్వం వద్ద న్యాయం చేయండి అని నేను కోరుకుంటానండి. ఎకరాకి 30,000 ఖర్చు అవుతుంది. ఇదంతా అప్పులైపోయి వాడేసి పెట్టాం. అయిపోయింది అంత మొత్తం పొలమల్లా మొత్తం శ్రీకాకుళం జిల్లా ముంపుడల్లా పోయింది. దీనికి ప్రభుత్వం ఆదుకుందని మేము చూస్తామని చెప్పి. లావేరు మండలం పెద్దలింగాల వలస, వెంకటాపురం, ఇజ్జాడపాలెం, పైడియ్య వలస, లావెటిపాలెం గ్రామాల్లో సుమారు 700 ఎకరాల్లో వరి నేలమట్టమైంది. పొలాల్లో చేరిన నీటిని తొలగించే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. తుపాను ప్రభావంతో పరదాల కింద ఉన్న మొక్కజొన్న కంకులు తడిచి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందని, అప్పులు తీర్చేదెలాగని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. వల్ల ఎక్కువ వరద వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది. ప్రతి ఒక్కరూ అప్పు చేసి చాలా బాధలు పడుతున్నారు. ప్రభుత్వం మాకు ఏదో వెనుకరించి ఏదో ఆదుకోవాలని ప్రతి ఒక్కరము రైతులను కోరుతున్నాము. పంట చేసే టైంకి ప్రతి సంవత్సరం నష్టపోతున్నాము. కొలుగాం బ్రిడ్జి
బెర్లింగ్ బ్రిడ్జి మనకు బహుదా నది వరకు పని అయిపోతే మాకు కొంత రిలీఫ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. వల్ల మా పొలం వల్ల పూర్తిగా నాశనం అయిపోతుంది. దీనికి మాకు ప్రభుత్వం ఏదైనా సహకారం అందించాలి. దీని గురించి మా అప్పుల బాలో ఎక్కువ అయిపోతున్నాము. ఎకరాకు 25-30 పెట్టుబడి పెట్టాం. దీన్ని గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు దాన్ని పూర్తిగా పై అధికారులతో పరిశీలించి 15-20 ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి తప్పించి, కానీ వరిసేను మీద పడి నీరు వెళ్ళాలి, నీరు వెళ్తేనే అది నష్టపరిహారం కింద వస్తుంది అనుకుంటే మరి గవర్నమెంట్ ఏ విధంగా రైతులు న్యాయం చేద్దని చూసుకోవాలి. ఒడిశా నుంచి వరద పోటెత్తడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరదలకు ఇచ్చాపురం మండలంలోని 11 గ్రామాల్లో ప్రభావం కనిపించింది. మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మండపల్లి వద్ద భీమసముద్రం గెడ్డ, ఈనేసుపేట వద్ద పద్మాపురం గెడ్డ, బూర్జపాడు వద్ద కంపలగెడ్డ, నడిమిగెడ్డల్లో వరద నీరు చేరి సమీప పంట పొలాలకు వెళ్లడంతో వరి పొలాలు నీట మునిగాయి. వీటి పరిధిలోని 1500 ఎకరాల వరకు ముంపునకు గురయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకుని నష్టపరిహారం అందివ్వాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.